ఇప్పుడు రికార్డు సైతం కదిలించింది శాంతి సినిమా రీజనల్ సినిమా. నెక్స్ట్ మా నెల్లూరు వారు కూడా రెడీగా ఉన్నారు ఎగ్జిబిటర్స్ అందరూ. మల్టీప్లెక్స్ అభిషేక్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. Moment to presentation. నేను ఎన్నో పిక్చర్లు అనిల్ రావి సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్ హిట్లు కంటిన్యూ అవుతూనే ఉండాలని మనసు. వండర్ఫుల్ ఫ్రేమ్ నాలుగు. సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందులో డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు. ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లో ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి. మీ మ్యూజిక్ మటుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదిరిపోయింది. ఈ కాంబినేషన్ ఇంకా ఎన్నో పిక్చర్లో అనిల్ చెప్తున్నాడు నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావని. దాంతో వెంకటేష్ గురించి ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీగా దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం, which has become the biggest blockbuster in the film industry. So I thank everybody. Actually, దేవుడా, ఓ మంచి దేవుడా, ఏదో 1986లో యాక్సిడెంట్గా ఇక్కడికి వచ్చాను. అప్పుడు అడగకుండానే నువ్వు కలిపి పండ్లు ఇచ్చావు. దాని తర్వాత అలా ఏదో సినిమాలు చేస్తూనే ఉన్నాను. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. అప్పుడు మధ్యలో నేను అడగకుండానే ఒక చంటి లాంటి సినిమా ఇచ్చేసి అదో పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. దాని తర్వాత అడిగినా అడగపోయినా గుర్తులేదు, కానీ చాలా ఒక ప్రేమించుకుందా ఇచ్చారు, ఆడవారి మాటలకు ఇచ్చారు, సీతం వాకిట్లు ఇచ్చారు, గణేష్ ఇచ్చావు, లక్ష్మి ఇచ్చావు, తులసి ఇచ్చావు, రాజా ఇచ్చావు. ఇలా ఎన్నో ఇస్తానే ఉన్నారు. అలా 2000లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ కలిసి ఉందారా ఇచ్చారు. నేను అడగలేదు, కానీ నువ్వు ఇస్తానే ఉన్నావు. బట్ ఈసారి 2025లో చాలా సైలెంట్గా ఏం అడగకుండా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. I just don't know how to thank the universe, because this is something beyond my imagination. ఇది కళ నిజమా కూడా తెలియట్లేదు. బట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎవ్రీబడీస్ పాజిటివ్ ఎనర్జీ. ప్రేక్షకులు, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఇండస్ట్రీలో ఉన్న అందరూ కోరుకున్నట్టున్నారు ఈసారి ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా మంచి పిక్చర్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. సో ఐ ఓ ద సక్సెస్ టు ఎవ్రీబడి, ఆల్ ద ఫిల్మ్ లవర్స్, all the cinema lovers, to the whole industry, to my whole crew, everybody who was involved in this film. Thank you so much for taking me and giving me this blockbuster. And the cinemas, I think from the beginning, right from day one, shooting జరిగేటప్పుడే అదే ఈ ప్రమోషన్స్ చేసి డాన్స్ చేసి కొంచెం నా కాలు కొంచెం దొబ్బింది కొంచెం. ఇట్స్ పెయినింగ్. రైట్, ఓకే, సరే. వైఫ్ పక్కన రా, నువ్వు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నువ్వు కూడా రా కొంచెం చూద్దాం. ఓకే అనిల్ రామ్మా, అనిల్ ఎక్కడున్నావా, రావయ్యా నువ్వు. ఓకే. అండ్ మా గురుగారు రాఘవేంద్ర గారు, right from the beginning for last couple of years, he was always telling, I think with his experience, Venki, oka simple clean family entertainer chey ma tappakunda chala pedda hit avuddi. We've been waiting for, and his prediction came true. I thank
Aigur Garu, Raghavendra Rao, for predicting such a, that this film will do really well. Thank you, sir. Audience, I first have to thank the audience. So I am so grateful to be a part of this film. The credit goes to the audience for sure, and also to an amazing team. To our director Garu, Anil sir, thank you for giving me this opportunity. To Venkatesh sir, thank you for being such a gracious co-actor. Aishwarya, everybody, Sameer sir for an amazing DOP and making us look good every day on set, and everybody on the set has been so incredible. It's been a wonderful journey. I'm so happy and I'm so grateful. Thank you so much. చాలా రోజులైంది ఇలాగ ఒక ఫంక్షన్లో షీల్డ్ తీసుకుని, ఎన్నో ఏళ్ళు అయి ఉంటుంది. ఒక సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యి 100 days ఫంక్షన్ అప్పుడు షీల్డ్స్ ఇస్తారు, అలాగే ఇలాగ 300 crore కలెక్షన్ షీల్డ్ తీసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అది ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో, అలాగే ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ మిస్ ఎవ్రీ వన్ ఆన్ సెట్. ఎలా స్టార్ట్ చేసామో ఎలా ఫినిష్ చేసామో చాలా, ఇట్ వాస్ జస్ట్ లైక్ ఒక టక్కున ఒక ఫ్లాష్లో అయిపోయింది. అండ్ వెంకీ సార్, ఐఎమ్ గోనా మిస్ యూ సార్, రొంబ మిస్ పన్న పోరే సార్. అండ్ అనిల్ గారు, శిరీష్ గారు, సెట్లో ఎవ్రీడే విత్ స్మైలింగ్ ఫేస్ అండ్ ఆ ఎనర్జీ ఐ థింక్ ఇట్స్ రిఫ్లెక్టెడ్. థ్యాంక్ యూ ఆల్, పేరు పేరున అందరికీ థ్యాంక్స్, మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. సో సంక్రాంతి మళ్ళీ వచ్చిందా అన్నట్టు ఉంది ఈరోజు. సో January 14th నుంచి ఆల్మోస్ట్ 3rd week అయిపోయి 4th weekలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ సంక్రాంతి అందరికీ మెమరబుల్. సో మా టీం అందరికీ, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, టీమ్కి, మా వెనకుండి నడిపించిన మా ప్రేక్షకులందరికీ, ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ సో చాలా చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ ఒక June 3వ తారీఖున మొదలైంది ఈ జర్నీ. సో 7 నెలలు 8 నెలలు షూటింగ్ ప్రాసెస్, 72 రోజులు, ఆ తర్వాత ప్రమోషన్స్, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ మొత్తం ఒక షోరీ లాగా పడింది ఈరోజు స్టేజ్ మీద షీల్డ్స్ అన్ని ఇస్తుంటే. సో ఇందాక ఎవరు అన్నారు చాలా కష్టపడి తీశారు కదా సినిమా అంటే, సినిమా చాలా సరదాగా తీసాం, ప్రమోషన్ చాలా కష్టపడి చేసాం. సో అందరికీ, పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇన్స్పిరేషన్ అనే వర్డ్ కనుక నిజమైతే అప్పుడు నేను విన్నది, అనిల్ ఇవాళ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చాడంటే ఆ సక్సెస్ నాకు ఇన్స్పిరేషన్. నేను పండగ పేరెంట్స్తో ఉన్నాను, మార్నింగ్ షో సినిమా చూడలేదు. టాక్ రాగానే మెసేజ్ పెట్టాను అనిల్కి. ఆ తర్వాత నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పింది జీవి గారు ఫోన్ చేసి, అద్దరిపోయింది సార్ సినిమా, మామూలుగా లేదు అసలు, వెంకటేష్ బాబు ఎనర్జీ చూడండి అది ఇది అని చెప్తుంటే, సార్ మీరు అనిల్కి చేయబోయి నాకు చేశారా ఫోన్ ఏంటి, ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కదా నాకు చెప్తారా ఏంటి అన్న. లేదు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దామన్నారు అనిల్, నీకు మొన్న అనిల్తో షేర్ చేసుకున్నాను సార్. అది ఓటీటీ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్యారల్గా వస్తున్న డిఫరెంట్ జోనర్స్ అవ్వచ్చు, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కొత్త యూనివర్స్ ఎక్స్ప్లోర్ చేయడం అవ్వచ్చు, రకరకాల సినిమాలు వస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్స్కి నిజంగా క్వశ్చన్ మార్క్, ఎలాంటి సినిమా తీయాలి అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. ఇదంతా జీవి చెప్పాడు నాకు, ఐడియల్ బెన్ జీవి చెప్పాడు ఫోన్ చేసి. అనిల్ పక్కన సినిమా ఏంటి, ఎవరు ఎలా సినిమా చేస్తున్నారు అనేది పట్టించుకోకుండా తన కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ నమ్ముకొని తనకు నచ్చిన సినిమానే తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది సార్. హరీష్ గారు ఎప్పుడు మీ స్ట్రెంగ్త్ వదలకండి, బికాజ్ ఇట్స్ ప్రూవన్ బై అనిల్ అని చెప్పి నాకు ఆ రోజు జీవి కాల్ చేశాడు. సో సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కన్విక్షన్. అనిల్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కన్విక్షన్. అంటే ఏ ఫ్యాన్స్ వార్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారు. ఎందుకంటే అందరు హీరో ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్. అనిల్ కన్నా వారి నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన పడ్డ కష్టం కానీ అనిల్ని పైకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు. కానీ అనిల్ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి వాళ్ళ అమ్మా నాన్నని చూసుకునే విధానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఆ విషయానికే నాకు తెలిసి భగవంతుడు అనిల్కి ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనిల్ 8 హిట్లు ఇచ్చాడు అని అందరూ అంటున్నారు, కానీ ఆ 8 హిట్లు డెఫినెట్గా ఎందుకు వచ్చాయని ఎవరిని అడిగితే, నాకు తెలిసి అనిల్కి తెలిసినంత ఆడియన్స్ పల్స్ నాకు తెలిసి చాలా తక్కువ మంది తెలుస్తుంది. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ యాక్ట్స్ లైక్ అ రిమోట్. తన చేతిలో రిమోట్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నేను నవ్వించగలను,
ఇక్కడ నేను వాళ్ళని ఫీల్ చేయించగలను, ఇక్కడ నేను ఎగిరి గంతించగలను అనే అంత నమ్మకం, కన్విక్షన్ అనిల్లో ఉంటుందని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. అనిల్, నీలో ఉన్న కొంచెం కన్విక్షన్ నాకున్నా బాగుండేదయ్యా అంటూ ఉంటాను. ఎందుకంటే ఊపిరికి ఒక సిట్టింగ్కి వచ్చాడు అనిల్. అఫ్కోర్స్ ఆ వర్షన్ అవలేదు, అది వేరే విషయం. కానీ ఊపిరి అప్పుడు ఆయనకి ఏ సినిమా లేదు. నేను 3 సినిమాలు తీసాను, తను 8 సినిమాలు తీస్తాడు. సో దట్ ఈజ్ అనిల్.